వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశంలోని పలు రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగుల్ని కల్పిస్తోంది. ఈ పథకంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తోంది. 720 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనుల్ని ప్రారంభించగా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అధునాతన సికింద్రాబాద్ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే దశల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. అత్యాధునిక ఎయిర్పోర్ట్ను తలపించేలా సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది రైల్వే స్టేషన్. 750 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ను కేంద్రం సిద్ధం చేస్తోంది. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొన్ని కోట్ల మందికి తమ గమ్యస్థానాలకు చేర్చిన రైల్వే స్టేషన్ కొత్త రూపు దాల్చుకోబోతోంది. 715 కోట్ల రూపాయలతో పునరుద్ధరణ పనులు కొనసాగుతా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో రెడీ అవుతున్న ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, అసలు లోపల ఎలాంటి మార్పులు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ హయాంలో ప్రారంభమైన ఈ స్టేషన్ క్రమంగా దక్షిణ భారతదేశంలోని అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటిగా ఎదిగింది. ఉత్తర, దక్షిణం, తూర్పు, పడమర దిశల్లో ప్రయాణించే ఎక్స్ప్రెస్లన్నింటికీ సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. ఏ పండుగ వచ్చినా, ఏ సెలవులు వచ్చినా ఈ స్టేషన్లో కనిపించే రద్దీ ప్రత్యేకంగా ఉంటుంది. వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఇక్కడికి చేరుకుంటారు. ప్లాట్ఫామ్లపై వినిపించే ప్రకటనలు, విజిల్ ఊదుతూ బయలుదేరే రైళ్లు, వీడ్కోలు చెప్పే కుటుంబ సభ్యులు, మళ్లీ కలుసుకునే ఆనంద క్షణాలు ఇవన్నీ ఈ స్టేషన్ జీవితంలో భాగమైపోయాయి. అయితే పెరుగుతున్న నగర జనాభా వల్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పైన ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ప్రయాణికులు స్టేషన్లోకి ప్రవేశించాలన్నా, బయటకు రావాలన్నా ఇబ్బంది. పార్కింగ్కు స్థలం సరిపోకపోవడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై రద్దీ, వేచి ఉండే హాల్స్లో చోటు లేకపోవడం, పీక్ అవర్స్లో ప్లాట్ఫామ్లపై కిక్కిరిసిన పరిస్థితులు ఇవన్నీ కొత్త మార్పు అవసరాన్ని స్పష్టం చేశాయి. దీంతో భారతీయ రైల్వే కూడా స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా అనేక ప్రధాన స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను కూడా పూర్తిగా పునర్నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 40 నుంచి 50 సంవత్సరాల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అరైవల్ ప్లేస్ లో ఉన్నాము. ఈ అరైవల్ ప్లేస్ మనకి చూస్తే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా, లేకపోతే చిన్న ఎయిర్పోర్ట్ లాగా, చిన్న సిటీస్ లో ఉండే ఎయిర్పోర్ట్ లాగా ఉండేలాగా మనకు విజువల్ అయితే కనిపిస్తా ఉంది. ఒక్కసారి విజువల్ చూస్తే ఈ అరైవల్ ప్లేస్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా ఇక్కడ టికెట్ కౌంటర్స్ కావచ్చు, లేకపోతే ఎస్కలేటర్స్ కావచ్చు, ఇటు నుంచి ప్లాట్ఫామ్స్ కి వెళ్లే రూట్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కసారి మనం లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి ఇప్పుడు ప్రస్తుతం ఎంటర్ అవుతూ ఉన్నాము. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్స్కి వెళ్ళటానికి, టికెట్ కౌంటర్కి వెళ్ళటానికి ఎవ్రీథింగ్ అంతా కూడా ఇటు నుంచి అరైవల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము. ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత అటువైపు నుంచి మనకి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ కి సంబంధించిన ఎంట్రన్స్ అనేది అటువైపు నుంచి ఉంటుంది. సో ఇక్కడ ఎస్కలేటర్స్ మనకి మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దాదాపుగా అన్ని ప్లాట్ఫామ్స్ కి దగ్గర కూడా మనకు ఈ ఎస్కలేటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి పైనకి వెళ్తే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్న తర్వాత ప్లాట్ఫామ్స్ అంతా కూడా రూట్ ఉంటుందన్నమాట. సో ఒకసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనకి అంతర్జాతీయ ప్రమాణాలతో ఇది మొత్తం అంతా ఒక ఎయిర్పోర్ట్ ని తలపించేలాగా మనకి ఈ సెట్టింగ్ అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేంజ్ అనేది, గతంలో మనం చూసిన రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్ కొన్ని కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చడానికి ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉపయోగపడిందో, ఇప్పుడు మరింత మందికి, ఇంకా ఎక్కువ మందికి డెస్టినేషన్స్ కి చేర్చడానికి సరికొత్త రూపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మనకి ఈ రైల్వే స్టేషన్ అనేది రూపుదిద్దుకుంటుందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పటికీ కొన్ని పనులైతే కొనసాగుతూ ఉన్నాయి. 2026 ఎండింగ్ కల్లా దీనికి ఒక తుది రూపాన్ని అయితే తీసుకురావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఈ అరైవల్ బిల్డింగ్ నుంచి ప్లాట్ఫామ్స్ వైపు ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలన్నీ కూడా మారిపోబోతున్నాయి. మనకి ఆపోజిట్ లో కనిపించే బిల్డింగ్, ఆ వైట్ కలర్
బిల్డింగ్ చూస్తే మనకి అది దాదాపుగా 4 ఫ్లోర్స్. ఆపోజిట్లో ఒక్కసారి జూమ్ చేసుకోండి, 4 ఫ్లోర్స్. అది పార్కింగ్ జోన్ లాగా మనకి రెడీ అవుతుంది. 4 ఫ్లోర్స్ అంటే కొన్ని వందల వెహికల్స్, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అవన్నీ కూడా పార్క్ చేసుకునే విధంగా అక్కడ ఫెసిలిటీస్. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కాకుండా ఇంకా చాలా విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఇక్కడ రెడీ చేస్తున్నారు. మనకి మొత్తం ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా పునరుద్ధరణ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పార్కింగ్ బిల్డింగు, ఇటు ఏదైతే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే ఎలివేషన్ ఏదైతే మనకు కనిపిస్తుందో అటు సైడ్ పోర్టిగో అదంతా కూడా కూల్చేసి ఆ పనులు కూడా స్పీడప్ చేస్తూ ఉన్నారు. సో ఆపోజిట్ లో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా 2026 ఎండింగ్ కల్లా ఒక తుది రూపు అయితే రైల్వే స్టేషన్ కి రాబోతుందని చెప్పుకోవచ్చు. అసలు మొత్తం 715 కోట్ల రూపాయల బడ్జెట్ తోని మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా దాని రూపురేఖలన్నీ కూడా మార్చుకోబోతుంది. మనం చూస్తున్న ఈ ప్రస్తుతం మనకు కనిపించే ప్లాట్ఫామ్స్ చాలా తక్కువ ప్లాట్ఫామ్స్ ని అందుబాటులో పెట్టారు. చాలా తక్కువ ట్రైన్స్ ఇక్కడ నుంచి మూవింగ్ అనేది కొనసాగుతుంది. ఎక్కువగా మనకి టెర్మినల్ ఏదైతే చర్లపల్లి టెర్మినల్ ఉందో అక్కడి నుంచి ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే కాచిగూడ కూడా కొంత వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంది. అట్లాగే బేగంపేట్ ఇటు నాంపల్లి నుంచి కూడా కొన్ని ట్రైన్స్ అనేవి మూవ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని ప్లాట్ఫామ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ అరైవల్ బిల్డింగ్ ప్రస్తుతం మనం చూసాము. డిపార్చర్ ఎట్లా ఉంటుంది, అట్లాగే అక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి, పూర్తి స్థాయి పనులు ఎట్లా సాగుతూ ఉన్నాయి, ఎన్ని ఏరియాస్ లో మనకి పూర్తి స్థాయి పనులు కంప్లీట్ అయ్యాయి, పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. అరైవల్ బిల్డింగ్ అయితే మనకి కంప్లీట్ గా వర్క్స్ అయితే కొంతవరకు కంప్లీట్ అవుతూ వచ్చాయి. దాదాపుగా 68% రైల్వే స్టేషన్ పనులు అన్ని కూడా మనకి ఇక్కడ కంప్లీట్ అయినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఇటు డిపార్చర్ వైపు పనులు ఎట్లా సాగుతున్నాయి, ప్లాట్ఫామ్స్ కి సంబంధించి ఎట్లా సాగుతూ ఉన్నాయి, అట్లాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, మెయిన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రయాణికుల రద్దీ, నగర విస్తరణ, భవిష్యత్ అవసరాలు, ఆధునిక సాంకేతికత, ఈ 4 అంశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త డిజైన్ రూపొందించారు. కొత్త స్టేషన్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రయాణికుడికి మార్పు కనిపించేలా నిర్మాణాన్ని ప్రణాళిక చేశారు. విశాలమైన ప్రవేశ ద్వారాలు, రద్దీని తగ్గించే ప్రత్యేక మార్గాలు, ఒకేసారి వేలాది మంది ప్రయాణికులు సులభంగా కదిలేలా రూపొందించిన కాన్కోర్స్ ప్రాంతాలు, ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు. ఒకప్పుడు బ్రిటిష్ కాలం నాటి నిర్మాణానికి గుర్తుగా నిలిచిన ఈ స్టేషన్ ఇప్పుడు ఆధునిక భారతదేశ అభివృద్ధికి ప్రతీకగా నిలవబోతోంది. కొత్త స్టేషన్ రూపురేఖలు చూస్తే ఇది నిజంగా రైల్వే స్టేషనా లేక ఆధునిక విమానాశ్రయ టెర్మినలా అనే భావన కలక్కమానదు. ఒక స్టేషన్ అందంగా కనిపించడం మాత్రమే సరిపోదు. రోజుకు లక్షలాది మంది ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేలా ఉండాలి. అదే లక్ష్యంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త డిజైన్ను రూపొందించారు. స్టేషన్లోకి ప్రవేశించే ప్రయాణికులు, రైలు దిగిన తర్వాత బయటకు వెళ్లే ప్రయాణికులు, ఈ 2 ప్రవేశాలు ప్రత్యేక మార్గాలను రూపొందిస్తున్నారు. దీంతో రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటి వరకు ప్లాట్ఫామ్కు చేరుకోవడానికి అనేక చోట్ల ఇరుకైన మార్గాల గుండా వెళ్లాల్సి వచ్చేది. కొత్త నిర్మాణంలో మాత్రం విశాలమైన నడక మార్గాలు, సులభంగా చేరుకునే ప్రవేశాలు, పెద్ద కాన్కోర్సులు ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఎయిర్పోర్ట్ లో ఏదైతే లగేజ్ కంప్లీట్ చెకింగ్ ఏదైతే చేస్తారో ఆ చెకింగ్ చేసిన తర్వాత లోపలికి సెక్యూరిటీ స్క్రీనింగ్ అంతా జరిగిన తర్వాత లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని అక్కడి నుంచి ప్లాట్ఫామ్స్ కి వెళ్లే రూట్ ని క్లియర్ గా ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది. మనం ఒక్కసారి విజువల్లో చూస్తే జనరల్ గా ఎయిర్పోర్ట్స్ లో మనకి ఇట్లాంటి మెషినరీ కనిపిస్తుంది, మన లగేజ్ ని చెక్ చేసే స్క్రీనింగ్ అదంతా కూడా కనిపిస్తుంది. కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ చేపట్టిందో దాంట్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలన్నీ కూడా మారబోతా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న విజువల్లో కనిపిస్తున్న ఈ బిల్డింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి కన్స్ట్రక్షన్ అవుతున్న నిర్మాణంలో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనం విజువల్లో చూస్తున్నాం. ఇది ఎయిర్పోర్ట్ ని తలపించేలాగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రమాణాలు ఏ విధంగా అయితే కొనసాగిస్తారో అదే విధంగా రైల్వే స్టేషన్ ని కూడా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్ కి సంబంధించి
దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే భాగంలో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వము దీన్ని పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేయటమే కాకుండా నూతన నిర్మాణాలు చేపట్టిన క్రమంలో కూడా అనేక అంతర్జాతీయ ప్రమాణాలని కొనసాగిస్తూ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తుంది. సో ఈ సెక్యూరిటీ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మన లగేజ్ కి సంబంధించిన స్క్రీనింగ్ అంతా దీంట్లో మనం యూజువల్గా ఇట్లాంటివన్నీ చూసేవి ఎయిర్పోర్ట్ లోనే మనకు ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మన లగేజ్ ని పెట్టిన తర్వాత దాని స్క్రీనింగ్ అంతా కంప్లీట్ చేస్తుంది. అయితే మనకి ఎక్కడికక్కడ డిస్ప్లేస్, సీసీ కెమెరాలు, పూర్తి స్థాయి నిఘా నేపథ్యంలోనే ఈ రైల్వే స్టేషన్ ఇక ముందు ఉండబోతోంది. ఇది ప్రజలకి అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దీని అభివృద్ధి కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ నిఘా, దీంట్లో మనకి అనౌన్స్మెంట్స్ కావచ్చు, డిస్ప్లే పైన మనకి ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే అనౌన్స్మెంట్స్ కావచ్చు, డిస్ప్లే మీద మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలాంటి లాంగ్వేజెస్ లో కూడా మనకు డిస్ప్లేలో చూపించే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి మనం టికెట్ కౌంటర్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ టికెట్ కౌంటర్ మనకి పాత రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ అనేది చాలా చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు మనం చూడబోయే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము. అది ఎట్లా ఉంది ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. సో ఇది మొత్తం టికెట్ కౌంటర్. ఒకటి ఇటు డిజేబుల్డ్ వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కౌంటర్, అట్లాగే మిగతా కౌంటర్స్ అన్ని కూడా 4 కౌంటర్స్ మనకి కనిపిస్తున్నాయి. ఈ 4 కౌంటర్స్ ఇటువైపు అంటే మనం యూజువల్ గా కనిపించే 10th ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ బిల్డింగ్ నిర్మాణం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ టికెట్ కౌంటర్స్ 4 కౌంటర్స్, జనరల్ కౌంటర్స్, అట్లాగే తత్కాల్ కౌంటర్, అట్లాగే దివ్యాంగులకు సంబంధించి డిజేబుల్డ్ కి సంబంధించిన కౌంటర్ ఒకటి. ఇది టికెట్ కౌంటర్ 10th ప్లాట్ఫామ్ వైపు ఉన్న బిల్డింగ్ లో మనకి ఈ కౌంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి అటు నుంచి ప్లాట్ఫామ్స్ వైపుకి వెళ్లే వేని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ వద్ద కూడా మనకి ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా అనేది ఎక్కడికక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి చోట కూడా మనకి మొత్తం రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలు కొన్ని వందల సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మొత్తం ఈ రైల్వే స్టేషన్ లో 32 ఎస్కలేటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్లాట్ఫామ్స్, అన్ని ప్లాట్ఫామ్స్ లలో కూడా మనకి భారీ రూఫ్ కవరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అట్లాగే 4 ఫ్లోర్స్ ఏదైతే మనకి పార్కింగ్ ఏర్పాటు చేశారో ఆ పార్కింగ్ దగ్గర కూడా దాదాపుగా 600కు పైగా కార్లు పార్క్ చేసుకునే విధంగా మల్టీ పార్కింగ్ ప్లేస్ ని కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి మనం పార్కింగ్ వైపు కూడా వెళ్దాము. సో ప్రజెంట్ అయితే అరైవల్ డిపార్చర్ కి సంబంధించిన బిల్డింగ్ లో ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే, పూర్తి స్థాయి నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ నుంచి ప్రయాణికులు 10th ప్లాట్ఫామ్, ప్రస్తుతం ఉన్న 10th ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ ఏరియాలో ఈ డిపార్చర్ కి సంబంధించి అట్లాగే అరైవల్ కి సంబంధించిన నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. స్టేషన్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రయాణికుడు ఎక్కడికి వెళ్లాలో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఇక ఉండదు. ఏ ప్లాట్ఫామ్ ఎక్కడుంది, ఏ రైలు ఎక్కడికొస్తుంది, బయటికి వెళ్లే మార్గం ఏది, అన్నీ స్పష్టంగా కనిపించేలా స్టేషన్ రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన అంశం ప్రయాణికుడి సౌకర్యం. మొత్తం 32 ఎస్కలేటర్లు, 26 లిఫ్ట్లు, 2 ట్రావెలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం వీల్చైర్కు అనువైన ర్యాంపులు, ప్రత్యేక మరుగుదొడ్లు, సులభంగా కదలడానికి అనువైన మార్గాలు, బ్రెయిలీ సూచికలు వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. విశాలమైన వెయిటింగ్ లాంజ్లు, విశ్రాంతి ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక ప్రధానమైన బిల్డింగ్ ఇది ఎయిర్ కాన్కోర్ బిల్డింగ్. ఇక్కడ మనకి దక్షిణ భాగం, నార్త్ సైడ్ సౌత్ సైడ్ ని కలిపే ఒక బిల్డింగ్ గా దీన్ని చూడొచ్చు. ఇక్కడ అనేక ఫెసిలిటీస్, కంప్లీట్ గా ఒక ఎయిర్పోర్ట్ ని తలపించే విధంగా ఈ ఎయిర్ కాన్కోర్ బిల్డింగ్ నిర్మాణం అనేది చేపడుతున్నారు. మొత్తం రైల్వే స్టేషన్ లో 32 ఎస్కలేటర్స్ ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం మనకి ఇక్కడ ఎయిర్ కాన్కోర్ బిల్డింగ్ అంటే ప్లాట్ఫామ్స్ ని కనెక్ట్ చేసే ఇటు ఎస్కలేటర్స్ కావచ్చు, స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఈ బిల్డింగ్ లోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎయిర్ కాన్కోర్ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాము. ఇది చాలా విశాలమైన ఎయిర్ కాన్కోర్ బిల్డింగ్. ఇక్కడ మనకి దాదాపుగా ఫుడ్ కోర్ట్స్ కానీ, లేకపోతే వాష్ ఏరియాస్ కానీ, లేకపోతే టికెట్ బుకింగ్ కౌంటర్, మనం కింద ఏదైతే అరైవల్ ప్లేస్లో, డిపార్చర్ ప్లేస్లో ఏదైతే మనకు కనిపించిన టికెట్ కౌంటర్స్ అవన్నీ ఉన్నాయో అవి, ప్లస్ స్క్రీనింగ్స్ కావచ్చు, లగేజ్ స్క్రీనింగ్స్ అవన్నీ కూడా కింద పెట్టారు. ఈ ఎయిర్ కాన్కోర్ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ రెస్టారెంట్లు ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అట్లాగే ఇటు కాఫీ షాప్స్ ఉంటాయి, అట్లాగే
స్నాక్ పాయింట్స్ ఉంటాయి, రీటైల్ షాప్స్ ఉంటాయి, అంటే లైక్ బుక్స్ కానీ లేకపోతే మెడికల్కి సంబంధించి ట్రావెల్కి సంబంధించిన అవసరాలు తీర్చే షాప్స్ కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. చాలా విశాలమైన ప్లేస్ ఇది. ఎక్కడికక్కడ డిజిటల్ ప్రయాణికులు కూడా, అంటే డిజిటల్ యాక్సెస్ ఎక్కువగా యూజ్ చేసే ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా మనకి స్క్రీనింగ్స్ అన్నీ కూడా, మనకి ఆ స్క్రీన్స్ అన్నీ ఏర్పాటు చేయటం కానీ, ఈ ఏరియా అంతా కూడా చూస్తే ఒకసారి లైన్గా మనకు కనిపిస్తున్న కన్స్ట్రక్షన్ జరుగుతున్న అంతా కూడా మనకి ఫుడ్ కోర్ట్స్కి సంబంధించి రీటైల్ షాప్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సాగుతూ ఉంది. మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10 ప్లాట్ఫామ్స్ ఉంటే ఆ 10 ప్లాట్ఫామ్స్ని కూడా కనెక్టివిటీ అంతా కూడా ఈ ఎయిర్ కాన్కార్ బిల్డింగ్ నుంచి మనకి ఎక్కువగా సాగుతుంది. ఎక్కడికక్కడ మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నప్పటికీ కూడా ఎయిర్ కాన్కార్ బిల్డింగ్లో మనకి అన్ని షాప్స్ అన్నీ కూడా మనకి ఎయిర్ కాన్కార్ బిల్డింగ్లో ఫుడ్ స్టాల్స్, వాష్రూమ్స్, అట్లాగే చిన్న పిల్లలకి ఫీడింగ్ రూమ్స్ అవన్నీ కూడా మనకి ఎయిర్ కాన్కార్ బిల్డింగ్లోనే ఎక్కువగా ఉంటాయి. సో దీని నుంచి మనకి సౌత్ సైడ్కి కనెక్ట్ అయ్యే విధంగా మనకి ఆపోజిట్లో చూస్తే సౌత్ సైడ్కి కనెక్ట్ అయ్యే రూట్ మనకు కనిపిస్తుంది. ఆ సౌత్ సైడ్లో మనకి ఇంతకు ముందు రిజర్వేషన్ బిల్డింగ్ ఏదైతే ఉండేదో అక్కడ దాదాపుగా 4 ఫ్లోర్స్తో ఉన్న పార్కింగ్ బిల్డింగ్ అనేది మనకి కనిపిస్తుంది. దాదాపుగా ఎట్ ఏ టైం 600 కార్లకి పైగా మనకి మల్టీ లెవెల్ పార్కింగ్ చేసుకునే విధంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది సాగుతుంది. విజువల్లో ఒక్కసారి మనం చూస్తే ఆ వైట్ పెయింట్ కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది మనకి మల్టీ లెవెల్ పార్కింగ్ చేసుకునేడానికి ఏర్పాటు చేసిన పార్కింగ్ బిల్డింగ్. అది మొత్తం రైల్వే స్టేషన్కి సంబంధించి మనకి పార్కింగ్ ఏరియా 2 సైడ్స్ ఉంది. ఒకటి ప్రస్తుతం ఉన్న 10th ప్లాట్ఫామ్ దగ్గర అండర్ గ్రౌండ్లో 2 ఫ్లోర్స్గా ఉన్న అండర్ గ్రౌండ్ B1, B2 కింద ఉన్న పార్కింగ్ లెవెల్ ఇటువైపు అయితే, నార్త్ సైడ్ అయితే మనకి సౌత్ సైడ్లో దాదాపుగా 4 ఫ్లోర్ల బిల్డింగ్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మొత్తం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల కోసం 715 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ప్రత్యేకంగా ఈ కాన్కార్ బిల్డింగ్ కావచ్చు, మల్టీ లెవెల్ పార్కింగ్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఎలివేషన్ ఏదైతే మెయిన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలివేషన్ అయ్యే బిల్డింగ్ ఉందో వాటన్నిటికీ కూడా కంప్లీట్ అంతర్జాతీయ ప్రమాణాలని వినియోగిస్తూ మనకి ఇక్కడ పూర్తి స్థాయి నిర్మాణ పనులు అయితే సాగుతున్నాయని చెప్పుకోవాలి. సో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరికొద్ది నెలల్లో ప్రజలకి అందుబాటులోకి, అంటే అత్యాధునిక మార్పులతో నిర్మాణం చేపట్టుకున్న తర్వాత అత్యాధునిక హంగులతో ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా ఎయిర్పోర్ట్ అందరికీ అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం కొన్ని ప్లాట్ఫామ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ కూడా ఇటు చెర్లపల్లి టెర్మినల్ నుంచి కావచ్చు, సికింద్రాబాద్, కాచిగూడ, మన నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్స్ నుంచి మనకి ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడ దాదాపు ఒక 4-5 ప్లాట్ఫామ్స్లో మాత్రం మనకి ఓపెన్ పెట్టి రైల్వే రాకపోకలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మరికొద్ది నెలల్లో మనకు అత్యాధునిక హంగులతో రైల్వే స్టేషన్ ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. మరిన్ని సౌకర్యాలతో అందుబాటులోకి రాబోతుంది. విశాలమైన పైకప్పు, సహజ కాంతి వచ్చేలా నిర్మాణం, ఆధునిక వెంటిలేషన్ వ్యవస్థలు ఇవన్నీ ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ స్టేషన్లో భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. వందల సంఖ్యలో హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఆధునిక ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, డిజిటల్ అలర్ట్ సిస్టమ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లోనూ స్టేషన్ అంతటా తగినంత వెలుతురు ఉండేలా ఆధునిక లైటింగ్ వ్యవస్థలు అమర్చనున్నారు. కొత్త స్టేషన్ కేవలం అందంగా ఉండడమే కాదు, పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉండేలా రూపుదిద్దుకుంటోంది. వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు, విద్యుత్ ఆదా చేసే ఎల్ఈడి లైటింగ్, సౌర విద్యుత్ వినియోగం, సహజమైన గాలి వెలుతురుకు ప్రాధాన్యం ఇస్తూ ఇవన్నీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. అంటే ఇది కేవలం కొత్త భవనం కాదు, సుస్థిర అభివృద్ధికి ప్రతీకగా నిలిచే ఆధునిక రైల్వే కేంద్రం. రైల్వే స్టేషన్ నిర్మాణం అంటే కేవలం గోడలు కట్టడం కాదు, దాని వెనుక అనేక వ్యవస్థలు ఉంటాయి. విద్యుత్ లైన్లు, సిగ్నలింగ్, ట్రాక్లకు ఆటంకం కలగకుండా నిర్మాణం, వేలాది టన్నుల ఉక్కు నిర్మాణాలు, ప్రతి దశ అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రైళ్ల రాకపోకలు తక్కువగా ఉండే సమయాల్లో భారీ ఉక్కు గడ్డర్లు అమర్చడం, నిర్మాణ భాగాలను ఎత్తిపెట్టడం, పాత నిర్మాణాలను తొలగించడం వంటి పనులు చేస్తున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే పనులు పూర్తి చేసి తెల్లవారేలోపు ట్రాక్లను మళ్లీ ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, రైల్వే భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు.
అందుకే రీడెవలప్మెంట్ పనులు దశలవారీగా కొనసాగుతున్నాయి. ప్రధాన నిర్మాణాలకు సంబంధించిన దాదాపుగా పనులు పూర్తయ్యాయి. అనేక చోట్ల భారీ స్టీల్ నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. 10వ ప్లాట్ఫామ్ వైపు నిర్మించిన కొత్త భవనాలకు ఇప్పటికే ఒక ఐకానిక్ రూపం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త ప్రవేశ భాగాలు, ప్రయాణికుల కోసం రూపొందిస్తున్న విశాలమైన ప్రాంతాలు, ప్లాట్ఫామ్లను అనుసంధానించే నిర్మాణాలు, పైకప్పు నిర్మాణం వంటి పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇక అంతర్గత పనులు, విద్యుత్ వ్యవస్థలు, డిజిటల్ సమాచార వ్యవస్థలు, ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దశలవారీగా కొనసాగనున్నాయి. ఈ మొత్తం ప్రక్రియలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి నిర్మాణ దశను సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి పనులు చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ను కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్టుగా చూడడం సరైంది కాదు. ఇది భవిష్యత్ నగరానికి రూపకల్పన చేసే ప్రాజెక్ట్. ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చే ప్రయాణికుడు ముందుగా రద్దీని ఎదుర్కొంటాడు. తన ప్లాట్ఫామ్ ఏదో తెలుసుకోవడానికి డిస్ప్లే బోర్డుల కోసం వెతుకుతాడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై రద్దీని దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. పార్కింగ్ కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. అదే ప్రయాణికుడు రేపు కొత్త స్టేషన్లోకి అడుగు పెడితే విశాలమైన ప్రవేశ ద్వారం అతనికి స్వాగతం చెబుతుంది. డిజిటల్ సమాచార వ్యవస్థలు అతని రైలు ఎక్కడికి వస్తుందో స్పష్టంగా చూపిస్తాయి. ఎస్కలేటర్ లేదా లిఫ్ట్లో కొన్ని క్షణాల్లోనే ప్లాట్ఫామ్కు చేరుకుంటాడు. విశాలమైన వెయిటింగ్ లాంజ్లో సౌకర్యంగా వేచి ఉండగలుగుతాడు. అవసరమైతే ఫుడ్ కోర్ట్లో భోజనం చేయొచ్చు. దుకాణాల్లో అవసరమైన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఇది కేవలం భవనం మార్పు కాదు, ప్రయాణ అనుభవంలో విప్లవాత్మకమైన మార్పు అనే చెప్పాలి. ప్రపంచంలో పేరొందిన అనేక రైల్వే స్టేషన్లు ఇప్పుడు నగరాల గుర్తింపుగా మారాయి. వాటిని చూసేందుకు కూడా పర్యాటకులు వెళుతూ ఉంటారు. అదే దిశగా భారతీయ రైల్వే కూడా అడుగులు వేస్తోంది. ఆ ప్రయాణంలో సికింద్రాబాద్కు ప్రత్యేక స్థానం దక్కిందనే చెప్పుకోవాలి. హైదరాబాద్ గురించి మాట్లాడితే చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ, మెట్రో ఇవన్నీ గుర్తుకొస్తాయి. తర్వాత ఆ జాబితాలో మరో పేరు చేరబోతోంది. అదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇది హైదరాబాద్కు తొలి స్వాగత ద్వారంగా నిలవనుంది. ఆధునిక నిర్మాణ శైలి, విశాలమైన ప్రాంగణాలు, అత్యాధునిక సౌకర్యాలు ఇవన్నీ కలిసి నగర ప్రతిష్టను మరింత పెంచనున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎన్నో కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చిన ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపాన్ని దాల్చుకోబోతుంది. అత్యాధునిక సౌకర్యాలతోని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కొత్త రూపం తీసుకురావడానికి ఇప్పటికే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఆ నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఏమేం స్పెషాలిటీస్ ఈసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండబోతున్నాయి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. సార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే ఒక విధంగా ఒక ఎమోషన్ అనుకోవాలి. చాలా మంది ప్రయాణికులకు అదొక డెస్టినేషన్స్కి తీసుకెళ్లే ఒక స్పాట్. సో అట్లాంటిది ఎన్నో ఏళ్లుగా ఉన్న బిల్డింగ్ని కంప్లీట్గా మార్చేసి ఒక కొత్త రూపాన్ని తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కూడా పాటిస్తున్నారు. సో ఎట్లాంటి స్పెషాలిటీస్ ఆ రైల్వే స్టేషన్లో ఉండబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది? అదే ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది చాలా పాత కట్టడం అవడం వల్ల ప్రస్తుతానికి ఇప్పుడున్న రిక్వైర్మెంట్కి సరిపడా లేదు. అంతేకాకుండా రాబోయే 30-40 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని కూడా స్టేషన్ని డెవలప్ చేయాలి. ఎక్కువ మంది ప్రయాణికులు వస్తూ ఉన్నారు. ఫెసిలిటీస్ అన్నీ కూడా అంటే సరిపడా లేవు. ఇప్పుడు మోడర్న్ జనరేషన్ వచ్చింది, వారికి సరిపడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రీడెవలప్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లాగా అన్ని ఫెసిలిటీస్ రావాలన్నది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు స్టేషన్ చూస్తే మనకు ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 10 రెండు వైపులా స్టేషన్ ఉంది. సో రెండు వైపులా కూడా స్టేషన్లో ఆ బిల్డింగ్స్ని G+3లో డెవలప్ చేస్తున్నాము. అలాగే 10 ప్లాట్ఫామ్స్ ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అన్ని ప్లాట్ఫామ్స్ పైన కవర్ చేస్తూ ఎయిర్ కాన్కోర్స్, 2 లెవెల్ ఎయిర్ కాన్కోర్స్, అంటే ఎయిర్పోర్ట్లో ఎలాగ వస్తుందో ఎయిర్ కాన్కోర్స్ వస్తుంది. ఎయిర్ కాన్కోర్స్లో ఏంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎలాగైతే మనం వెయిటింగ్ చేయడానికి కూర్చోని వెయిటింగ్ ఏరియా ఉంటుందో అలా దాన్ని డెవలప్ చేయబోతూ ఉన్నాం. అలాగే మనకి ఎంట్రీ ఎగ్జిట్ అన్నది కూడా సపరేట్, డిపార్చర్స్ అరైవల్స్ ఏదైతే ఉంటుందో ఎయిర్పోర్ట్ లాగా ఇక్కడ కూడా సపరేట్ చేస్తున్నాం. కంప్లీట్గా ట్రాఫిక్ అయితే లోపలికి వచ్చి బయటకు వెళ్ళే విధంగా కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం. సో ఎయిర్పోర్ట్లో ఎలాగా ఉంటుందో ఇబ్బంది లేకుండా ఆ మూమెంట్ అంతా అలా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సిటీ సెంటర్లు ఉండడము, అక్కడ పార్కింగ్ సమస్య, స్పేస్ కన్స్ట్రెంట్స్ ఉండడం వల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్లాట్ఫామ్ 1 సైడ్ దాదాపు 6 లెవెల్స్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వస్తుంది. సౌత్ సైడ్ అంటే బోయిగూడ వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ వస్తుంది. దాదాపు 600 to 700 కార్ యూనిట్స్ పట్టే విధంగా వీటిని డెవలప్ చేస్తూ ఉన్నాం. సో
సో అంతేకాకుండా మనకి ట్రాఫిక్ కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఎయిర్పోర్ట్ లాగా పెట్టడం వల్ల ఎవరు అంటే పార్కింగ్ చేసుకునే వాళ్ళైతే పార్కింగ్ స్పేస్కి వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళైతే డ్రాప్ ఆఫ్ చేసేసి పికప్ చేసేసి వెళ్ళిపోయే విధంగా ఎయిర్పోర్ట్ లాగా ఇక్కడ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ఏదైతే 2 బిల్డింగ్స్ రాబోతున్నాయో నార్త్ అండ్ సౌత్ వైపు, ఇవన్నీ కూడా అంటే మోడర్న్ అమ్యూనిటీస్తో మిగతా ప్యాసింజర్కి సంబంధించిన ఫెసిలిటీస్ అంటే కెఫెటేరియా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, ఇలా వస్తున్న ఎయిర్పోర్ట్లో దాదాపు ఎలా అయితే మనకు మిగతా ఏదైతే పర్చేజ్ చేయాలంటే ఎలా ఐటమ్స్ దొరుకుతాయో ఫుడ్ కావచ్చు, మిగతా షాపింగ్ కావచ్చు, సో అలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ప్రయాణికులకు ఆ ట్రెడిషనల్గా ఏదైతే స్టేషన్లో ఫుడ్ ఐటమ్స్ దొరికేవో అది కాకుండా వాళ్ళు కోరుకునే విధంగా అవైలబుల్ ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా స్టేషన్లో ఫెసిలిటీస్ విషయానికి వస్తే దాదాపు 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లో ఉండే ట్రావెలేటర్స్ని కూడా పెడుతున్నాము. కంప్లీట్ స్టేషన్ని దివ్యాంగ్జన్కి ఫ్రెండ్లీగా మలిచేందుకు ప్రయత్నం చేస్తాను. స్టేషన్లో వాళ్ళు ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా దివ్యాంగ్జన్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఒక స్మూత్ వేలో వాళ్ళు వెళ్ళి వచ్చేందుకు, అలాగే ఎక్కడైనా కూడా అంటే వాష్రూమ్స్ కావచ్చు, టికెటింగ్ ఏరియా కావచ్చు, వాటర్ కావచ్చు, వాటర్ పెడెస్టల్స్, ఇవన్నీ కూడా వారికి ఫ్రెండ్లీగా ఉండే విధంగా మలిచాము. బ్రెయిలీ లిపిని యూజ్ చేయడము, సైనేజెస్ వాళ్ళకు ఫ్రెండ్లీగా ఉండే విధంగా, అలాగే నార్మల్ సాధారణ ప్రయాణికులకు కూడా అంటే అందరినీ అంటే గైడ్ చేసే విధంగా సైనేజెస్ని, మోడర్న్ సైనేజెస్ని కూడా పెట్టడము, మోడర్న్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్, అలాగే బ్యాగేజ్ చెక్ చేయడానికి కావచ్చు, సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, సెక్యూరిటీ పరంగా కూడా అన్నీ తీసుకోవడం జరిగింది. ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే టికెట్ కౌంటర్, ప్లాట్ఫామ్, వెయిటింగ్ రూమ్ అంతే. కానీ ఇప్పుడు భారతీయ రైల్వే ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తోంది. స్టేషన్ను ఒక సమగ్ర రవాణా కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. మెట్రో, బస్, క్యాబ్, ప్రైవేట్ వాహనాలు అన్నీ ఒకే వ్యవస్థలో అనుసంధానమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అంటే భవిష్యత్తులో ప్రయాణం కేవలం రైలు ప్రయాణం కాదు, ఒక సమగ్ర ప్రయాణ అనుభవం కలిగేలా కనెక్టివిటీతో ముందుకు సాగుతోంది. చరిత్రను చూసిన ప్రతి నిర్మాణం ఒకరోజు పాతబడుతుంది. కానీ కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్న నిర్మాణమే తరతరాల పాటు నిలుస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు అదే మార్పుకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ స్టేషన్ గోడలు ఎన్నో కథలు విన్నాయి, ఎన్నో వీడ్కోలు క్షణాలను చూశాయి, ఎన్నో కలల ప్రయాణాలకు శ్రీకారం చుట్టాయి, ఎన్నో విజయాలను ఆహ్వానించాయి. తరాలుగా కోట్లాది మంది అడుగుల ముద్రలను మోసిన ఈ ప్రదేశం ఇప్పుడు మరో తరం కోసం సిద్ధమవుతోంది. ఆధునికతను ఆహ్వానిస్తూ, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త రూపంలో అవతరించబోతోంది. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వే స్టేషన్ ఇప్పుడు నూతన భారత ఆశయాలకు ప్రతీకగా మారుతోంది. ఇది కేవలం కాంక్రీట్, ఉక్కుతో నిర్మిస్తున్న భవనం కాదు. ప్రయాణికుడి సమయానికి విలువనిచ్చే ఆలోచన, సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చే ప్రణాళిక, భవిష్యత్తును ముందుగానే ఊహించిన దూరదృష్టి. దశాబ్దాలుగా కోట్లాది మంది జీవిత ప్రయాణాలకు తోడుగా నిలిచిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రయాణం ఒక స్టేషన్ది కాదు, భారతీయ రైల్వే ఆధునీకరణది, ఒక నగర అభివృద్ధిది. ముఖ్యంగా ప్రతి ప్రయాణికుడి చిరునవ్వు కోసం ప్రారంభమైన ప్రయాణం ఎంతో అందంగా రూపుదిద్దుకుంటోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 2027 ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు కంప్లీట్ చేసి ఈ రీడిజైన్ అయిపోయిన తర్వాత ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చి పబ్లిక్కి అందుబాటులో ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 60% పైగా పనులన్నీ కూడా పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పటి వరకు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చిన దానికన్నా ఇంకా మరింత ఎక్కువ ఫెసిలిటీస్తో ఇప్పుడు మళ్ళీ గమ్యస్థానాలకు చేర్చడానికి, ఇంకా అత్యాధునిక ఫెసిలిటీస్తోని చేర్చడానికి సిద్ధమవుతోంది. కెమెరా పర్సన్ అజిత్, రాధికా ఎన్టీవీ, హైదరాబాద్.